హలో అండి, అందరికీ నమస్కారం. మటన్ మసాలా కూరను బెంగాలీ స్టైల్లో ఎలా చేసుకోవాలనేదే ఈరోజు ఈ వీడియోలోని స్పెషల్ అండి. మటన్ కూర సరిగ్గా వండితే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన ప్రోటీన్ ఆహారం. అది మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. మటన్ కర్రీని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఇక బెంగాలీ మటన్ మసాలా కర్రీ రెసిపీని సులభంగా, రుచికరంగా ఎలా వండుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక అర కేజీ మటన్ తీసుకొని మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత అందులో 1 స్పూను ఉప్పు, పావు స్పూను పసుపు, అర టీ స్పూను కారం, అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కూరలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 4 యాలుక్కాయలు, అర చెంచా మిరియాలు, 6 జీడిపప్పు, 1 చెంచా జీలకర్ర, అలానే 1 చెంచా ధనియాలు, 4 ఎండుమిర్చి ఇవంతా వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె ఏమి అవసరం లేదండి. ఇలాగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని తిప్పుతూ మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయినాక ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లేకపోతే కూరకి అంత టేస్ట్ అనిపించదు. మటన్ ఉడుకుతుంది కదా ఒక పక్క మనం ఈ కూరకి ప్రిపరేషన్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కోసి ఆయిల్లో వేసుకోవాలి. దీన్ని తిప్పుతూ పచ్చివాసన పోయి కాస్త కలర్ టర్న్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా మగ్గాక ఒక పెద్ద సైజు టొమాటో తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీడియం సైజు అయితే 2 టొమాటోలు తీసుకోండి. టొమాటోలు వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు దీన్ని మగ్గనిద్దాము. టొమాటో ముక్కలు కూడా మగ్గిపోయినాక ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. కర్రీకి మరింత టేస్ట్ రావడం కోసం 1 టేబుల్ స్పూను ఘీ వేసుకొని కూరలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ను వాటర్తో సహా కూరలోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలండి. ముందు ఉప్పు వేసుకున్నాం కదా మటన్ ఉడికించేటప్పుడు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. చాలకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. అలానే 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నిటిని మెత్తగా పొడి చేసుకొని ఆ పొడి మొత్తం కూరలోకి వేసుకొని ఇదంతా కూరలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కూరలోకి వాటర్ అవసరమైతేనే తప్ప ఎక్కువగా పోసుకోకండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మాంసంలోని వాటర్తో సహా మనం వేసుకున్నాం కదా, ఆ వాటర్తోనే కూరంతా ఉడికిపోతుంది. ఒకవేళ చాలకపోతే 1 కప్పు వరకు నీళ్లు యాడ్ చేసుకొని దీన్ని ఉడికించుకోండి. మనం అన్ని మసాలా దినుసులు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటే ఈ కూర చేయడం చాలా సులువండి. దీన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు దీన్ని ఉడికిద్దాం. ఇప్పుడు ఈ కూరలో కారం తక్కువ వేసానండి. ఫస్ట్ మటన్ ఉడికించేటప్పుడు ఒక అర టీ స్పూన్ మాత్రమే వేశాను. తర్వాత పచ్చిమిర్చి, అలానే ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకున్నాము. దాంతోనే స్పైసీ వచ్చేస్తుంది. మీకు ఇంకా కారం కావాలనుకుంటే మటను వేసినప్పుడు ఒక అర టీ స్పూను కారం కనుక వేసినట్లయితే కూర కాస్త ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఒకసారి మరలా తిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇగురు దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకోవాలి. కూరలోని రసమంతా ఉడికి ఇగురులాగా దగ్గర పడి మంచి వాసన వస్తూ ఉంటుందండి. ఆ వాసనతోనే కూర యొక్క టేస్ట్ చెప్పుకోవచ్చు. అలానే మన ఆకలి కూడా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు కూరని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కూరని దించే ముందు ఒక చిన్న కట్ట కొత్తిమీరను తీసుకొని సన్నగా తరిగి కూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం పాటు
పొయ్యి మీద ఉంచి తర్వాత దించేసేయాలి. ఇక అంతేనండి, ఎంతో రుచిగల బెంగాలీ స్టైల్ మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మటన్ను ఎప్పుడు ఒకేలాగా వండి తిని బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గెస్టులు వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి కనుక మీరు చేసి పెట్టినట్లయితే వాళ్ళు అసలు మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండలేరు. ఇది మాత్రం పక్కా అండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇకపోతే ఈ కూరలో మనం గరం మసాలా వేయలేదండి. గరం మసాలా వేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం దినుసులన్నీ వేసుకున్నాం కాబట్టి గరం మసాలాతో పని లేదండి. ఇంకా ఈ కూర రైస్లోకి, రోటీలోకి, చపాతీ, పుల్కాల్లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.